హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము రీసెంట్గా చెప్పాను కదండి, ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళాను. షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను. సో అక్కడైతే మాత్రం నాకు హ్యాండీక్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్లో చాలా అంటే చాలా బాగా అనిపించాయి. దస్తాకర్ అనేసి ఇక్కడ వైట్ ఫీల్డ్లో పెట్టున్నారు. సో అది మేము వెళ్ళిన రోజే లాస్ట్ అంట. నేను చూసాను చాలా డేస్ నుంచి ఉంటుందిలే అనుకొని వెళ్ళలేదు. బట్ ఫైనల్గా అది లాస్ట్లో వెళ్ళాము. ఆ రోజే ఆ రోజే లాస్ట్ డే అంట. నెక్స్ట్ డే క్లోజ్ చేసి ఇస్తామని చెప్పారు. బట్ అక్కడైతే మాత్రం హ్యాండ్మేడ్వి చాలా అంటే చాలా బాగున్నాయి. ఇవంతా వుడ్ పైన వుడ్ మీద కార్వింగ్ చేశారు. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంక ఇవి చూస్తే ఇత్తలివి అన్ని పూజ సామాగ్రి అంతా చాలా బాగున్నాయి. ఇంకా చూస్తున్నారు కదా మీరు, మొత్తం దీపాలు, ప్లేట్స్, కొన్ని డెకరేటివ్ పీసెస్, యూనిక్ యాంటిక్ పీసెస్ కూడా చాలా ఉన్నాయి. చాలా బాగా అనిపించాయి. దీపంవి లైక్ మనకి ధూపం వేసుకోవడానికి. ఇంక ఇదైతే చిన్న ఐరన్ బాక్స్ అంట, షో పీస్ ఇది. డెకరేటివ్ పీస్ చాలా అంటే చాలా బాగుంది. 550 ఏమో చెప్పాడు. ఇంకా ఇది నార్మల్ కదా, మనకు చూస్తూనే ఉంటాము. ఇయర్ రింగ్స్ అని అవన్నీ ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇవైతే నేనేం తీసుకోలేదు. బట్ నాకు అవి ఐరన్ బాక్స్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంక చూస్తున్నారు కదా, ఇవంతా ఇక్కడ వుడ్ పైన కార్వ్ చేశారండి. వుడ్ పైన అది పెయింట్ వేశారు. నాకు తెలిసి ఇది రాజస్థాన్ వాళ్ళది పెయింటింగ్ అనుకుంటా. అది చాలానే అనిపించింది. ఇంకా వుడ్ పైన ఇవన్నీ చాలా డిఫరెంట్గా అనిపించాయి. ఇది టిష్యూ హోల్డర్స్ కానీ, పెన్ హోల్డర్స్ కానీ, చిన్న చిన్న చైర్స్, షో పీసెస్. ఇంక ఇవైతే ఏదో మెటల్తో ప్రిపేర్ చేశారు. బాగున్నాయి షో పీసెస్ ఇవి. మనకి హాల్లో ఒక యాంటిక్ పీసెస్ లాగా చాలా బాగా సెట్ అవుతాయి. ఇంక ఇవంతా దీపం హోల్డర్స్. ఇది చూస్తున్నారు కదా, అది చిన్న ప్లేట్స్ ఉండి ఒక మధ్యలో ఒక పిన్ లాగా, అది ధూపం హోల్డర్ అంట. నేను షాక్ అయ్యాను, ఏంటిది అంటే ధూపం హోల్డర్. ఇంకా గంటలు, పెయింటింగ్ ఎనామిల్ పెయింట్ వేసి పెట్టారు ఇత్తడి పైన, బాగా అనిపించాయి. ఇంక ఇవి కూడా చూస్తున్నారు కదా, వెనకాల మెటల్ తవి లైక్ ఏదో ఇత్తడో లేదో మెటలే, దాంతో పైన చెట్టు లాగా ప్రిపేర్ చేశారు. లైటింగ్స్ ఇవన్నీ బాగున్నాయి. మనకి ఎగ్జిబిషన్ అంటే ఇవి స్పెషల్గా కనిపిస్తాయి కదా. నేనైతే ఆ క్లిప్స్ వాటికంటే కూడా ఇలాంటి వాటి కోసం చూద్దాం ఏం మోడల్స్ వచ్చాయి, ఎలా ఉన్నాయనే దానికోసం వెళ్తాను. చాలా బాగా అనిపించాయి నాకు లైటింగ్స్, ఇంకా దీపాలు స్టాండ్స్, ఇవన్నీ చాలా బాగా అనిపించాయి. క్యాండిల్ హోల్డర్స్, చిన్న చిన్న సైకిల్ మనకి టేబుల్ పైన పెట్టుకునే, టీపై పైన కానీ, లేకపోతే డైనింగ్ టేబుల్ పైన పెట్టుకోవడానికి. ఇంకా షూ కూడా బాగున్నాయి. ఇవి షూ చూస్తున్నారు కదా, ఇవి కూడా రాజస్థాన్ వాళ్ళవి. లైక్ వాళ్ళు ఇది క్యామెల్ స్కిన్తో చేస్తారు కదా అవి. మా కొలిగ్ ఉండేది ఒక అమ్మ, లాస్ట్ నేను అప్పుడు చూస్తున్నాను ఒకసారి. చాలా మంచి షూ వేసుకొచ్చేది. ఎక్కడ అంటే వాళ్ళది రాజస్థాన్, యాక్చువల్గా రాజస్థాన్ నుంచి. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అప్పుడు తను చెప్పింది ఇవి క్యామెల్ స్కిన్తో తయారు చేస్తారు ఇవి అనేసి. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి కూడా అంత ఇత్తడితోనే. ఇవి అన్ని డెకరేటివ్ పీసెసే. వాల్కి పెట్టుకునే చాలా బాగుంటాయి. చాలా డిఫరెంట్గా అనిపించాయి నాకు. ఇదేదో రెడ్ స్టోన్ ఏదో చెప్పాడు. ఇవి కూడా అంతే చిన్నది, మనకి గార్డెన్లో, లాన్లో, లేకపోతే మన ఎంట్రన్స్లో పెట్టుకునేకైతే చాలా బాగుంటాయి. నేను ఫస్ట్ చూసినప్పుడు న్యాచురల్ స్టోన్ ఏమో అనుకున్నా, బట్ అది న్యాచురల్ కాదంట, ఆర్టిఫిషియల్గా మేడ్ చేసి. మళ్ళీ టచ్ చేసి చూస్తే డిఫరెంట్గా ఉంది. ఇంకా ఈ బ్యాంగిల్స్ కూడా నాకు బాగా నచ్చుతాయి ఎగ్జిబిషన్స్లో, మట్టివి. నేను ఒక 2 బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఇంక ఇవి ముగ్గులు వేసేది, ఇప్పుడు మనకి రీల్స్లో కానీ వీటిలో భలే చూపిస్తుంటారు కదా, చాలా బాగా. నేను 2 తీసుకున్నాను. ఈసారి ఎప్పుడైనా నేను వేసినప్పుడు అది మీకు రీల్ కూడా పెడతాను. ఇంక చూస్తున్నారు కదా, ఇవి వుడ్వి, అన్నీ కూడా వుడ్వి కూడా నాకు చాలా బాగా నచ్చాయి. లాస్ట్ టైం నేను ఒకటి తీసుకున్న చపాతీ తిక్కే కట్టె, చాలా బాగుంది. ప్యూర్ కలర్స్ ఉన్నాయి కదా మనకి, డార్క్ కలర్. ఆ డార్క్ కలర్ అనేది మనకి వుడ్ ఎంత ఓల్డ్ వుడ్ అనేది మనకు చూపిస్తుంది అనమాట. అది చీలికలు కూడా రావన్నమాట. సో అందుకే అలాంటివి మనకి డార్క్ వుడ్ అలాంటి దగ్గరే ప్రిఫర్ చేస్తాను. ఇంకా అదేదో కీ హోల్డర్ అనుకుంటా వాళ్ళు అడుగుతున్నారు. అదైతే నాకు కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది. కీ హోల్డర్ నేను బయట వేరే దగ్గర తీసుకున్నాను, తక్కువ అనిపించింది. ఇంక ఇవి అయితే నన్ను ఈ టాయ్స్ చాలా చాలా బాగా వుడ్ ఇవంతా మనకి చిన్నప్పుడు మనం చూసేవాళ్ళం కదా, చెక్క బొమ్మలని, కొయ్య బొమ్మలని. సో నాకు అది గుర్తొచ్చింది. చాలా అంటే చాలా బాగున్నాయి, చాలా బాగా నచ్చినాయి నాకు. ఇప్పుడు మినీ కుకింగ్ వచ్చింది. సో అలాంటి వాటికి కూడా వుడ్తో కుక్ చేసుకోలేము, కానీ అవి షో పీసెస్గా వల్లే అనిపించాయి నాకు. చిన్న చిన్న ఏరోప్లైన్స్ ఉన్నాయి, హెలికాప్టర్ ఉంది, చిన్న చిన్న ర్యాబిట్స్ ఉన్నాయి. సో ఇలాంటివన్నీ చపాతీ తిక్కే కట్టెలు ఉన్నాయి. ఇవి చాలా బాగా అనిపించాయి, అన్నీ వుడ్తోనే. ఒక చిన్న లారీ కానీ, ఇవి చాలా బాగా, అది చిన్నది ఏరోప్లైన్ చూస్తున్నారు కదా, సో ఏరోప్లైన్ బాగుంది. ఇంకొక లారీ చూసాను, ట్రైన్ ఇంజన్ ఉంది. సో ఇవన్నీ చాలా బాగా అనిపించాయి. పిల్లలకైతే మాత్రం చాలా చాలా బాగుంటాయి. అయితే మేడ్ ఇన్ ఇండియా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అది చూసి.
ఇది ట్రైన్ ఇంజన్. సో ఇవైతే పిల్లలకి చాలా బావుంటాయి. ఇప్పుడేదో మనం వేరే ప్లాస్టిక్ అంతా యూజ్ చేస్తున్నాం. దానివల్ల పిల్లలకి చాలా ఇది అవుతుందని గూడా విన్నాను. సో అలాంటి బదులు ఆ కలర్స్ ఇవైతే భలే ఉన్నాయి గదా! చాలా బాగా అనిపిచ్చాయి. సో ఇలాంటివి పిల్లలకి ఇస్తే ఆడుకోవడానికి బావుంటుంది. వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. అదే ఒకటి మనకేం హెల్త్ ఇష్యూస్ కూడా ఏం రావు. మంచి మన వుడ్‌వే గదా! న్యాచురల్‌వి. సో వాళ్ళకేం ప్రాబ్లమ్ ఏం కూడా అవ్వదు. నాకైతే ఇది బా నచ్చాయి. ఇంకా అలానే పక్కకెళ్తే అక్కడ అంతా ఇవి చిన్న చిన్న చైర్స్ అలాంటివి కనిపించాయి వుడ్‌తో. ఇవన్నీ యాంటిక్ పీసెసే. సో చాలా చాలా బావున్నాయి. ఎక్కడికైనా లాన్‌లో కానీ, మనకి ఇంటి బయట లాన్‌లో గానీ, లేదా మనకి ఎక్కడైనా బయట ఒక చిన్న బాల్కనీలో కానీ పెట్టుకోవడానికైతే సూపర్‌గా ఉంటాయి ఇవి. జస్ట్ చూసానైతే ఏం తీసుకోలేదు. కొన్ని నేనేదో ఒక బ్యాంగిల్స్, క్లిప్స్ ఇలాంటివి ఒక హెయిర్ స్టిక్స్ అవి తీసుకున్నాను. ఇవంతా చాలా బాగా అనిపించాయి నాకి. ఈ ఫ్లవర్ వాజెస్ వుడ్‌తో కవర్ చేసిన ఫ్లవర్ వాజెస్ ఇదైతే చిన్న ఉయ్యాల. ఇది కూడా మనకి జస్ట్ షో పీసే చాలా బాగా అనిపించింది. ఇవి సెట్ ఉన్నాయి టేబుల్స్ అంతా కూడా. అవి కూడా బాగున్నాయి. ఇంక ఇవి ఫ్లవర్ పాట్స్ పెట్టుకోవడానికి బయట ఎక్కడైనా బాల్కనీలో లేదా ఇంట్లో ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి అవి కూడా బాగున్నాయి. సో మీరెళ్తే ఎగ్జిబిషన్‌కి ఏం తీసుకుంటారు? సో ఇది ఇవాల్టి వీడియో. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్స్